కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. మరోవైపు సీనియర్ నాయకుడు కె కేశవరావు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆయన మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకున్నారు. అటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఖర్గే నివాసానికి వచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కె కేశవరావు కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి హస్తం పార్టీలో చేరారు. బ్యాక్ టు యువర్ సొంత హోమ్ సార్. నా కాల్ బాగలేదు, లోపలికి వెళ్ళాలి. పోతుంది సార్, వెళ్ళిపోతుంది. జస్ట్ మా వాళ్ళు విజువల్ తీసుకుంటారు అంతే, ఒక్క నిమిషం. ఓన్లీ విజువల్. సార్ వెళ్ళిపోతుంది. జస్ట్ మా వాళ్ళు విజువల్ తీసుకుంటారు అంతే, ఒక్క నిమిషం. ఓన్లీ విజువల్ సార్, విజువల్. ఓన్లీ విజువల్ సార్. బ్యాక్ టు యువర్ సొంత హోమ్ సార్. నా కాల్ బాగలేదు, లోపలికి వెళ్ళాలి. పోతుంది సార్, వెళ్ళిపోతుంది. జస్ట్ మా వాళ్ళు విజువల్ తీసుకుంటారు అంతే, ఒక్క నిమిషం. ఓన్లీ విజువల్ సార్, విజువల్. ఓన్లీ విజువల్ సార్. బ్యాక్ టు యువర్ సొంత హోమ్ సార్. నా కాల్ మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. మరోవైపు సీనియర్ నాయకుడు కె కేశవరావు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆయన మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకున్నారు. అటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఖర్గే నివాసానికి వచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కె కేశవరావు కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి హస్తం పార్టీలో చేరారు. సీనియర్ నాయకులు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ చెప్పండి. అయితే ఆల్రెడీ వారి కూతురు గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇప్పుడు కె కేశవరావు కూడా కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆయనకి ఎటువంటి బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉంది? కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ పార్టీలో కె కేశవరావు చేరారు. మర్యాదపూర్వకంగా ఇటు గతంలోనే ప్రకటించినప్పటికీ ఈరోజు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మల్లికార్జున ఖర్గే కె కేశవరావుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సముచిత స్థానం కల్పిస్తామని కె కేశవరావుకు గతంలోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఈ రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేసి ఈరోజు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రజెంట్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఈ చేరికల కార్యక్రమంలో ఢిల్లీలో ఖర్గే నివాసంలో జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి సమక్షంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కేకే చేరిక జరిగింది. ప్రజెంట్ మనతో బలరాం నాయక్ ఉన్నారు. అయితే సీఎం ఢిల్లీలో ప్రధానంగా పీసీసీ ఎన్నికపై కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. మనతో పాటు తెలుస్తుంది. ప్రజెంట్ బలరాం నాయక్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. బలరాం నాయక్ గారు, ఇప్పుడు పీసీసీకి సంబంధించి కూడా కసరత్తు కొనసాగుతుంది. మీరు కూడా రేసులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? హైకమాండ్ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. పోయినసారి కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా నేను కట్టుబడి ఉన్నాను. ఎంపీగా నిలబడ్డాను, ఎంపీగా గెలిచాను. హైకమాండ్ ఏ విధంగా ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ వేణుగోపాల్ గారు కానీ, మా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా నిర్ణయిస్తారో ఆ విధేయానికి విధేయుడుగా నేను నిలబడి ఉంటాను.